ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు అమావాస్య. ఈ అమావాస్య రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి వారం మంగళవారం. అలా కలిసి వచ్చినది చాలా అదృష్టంగా భావించి ఈ అమావాస్య రోజు మనం చేయబోయే ఒక చిన్న పరిహారం గురించి తెలుసుకుందామండి. అమావాస్య రోజు, పైగా మంగళవారం రోజు, ఈరోజు మనం చేయబోయే పరిహారం ఏంటి అంటే, మనం ఎంత అప్పుల్లో ఉన్నా సరే, లక్షల అప్పైనా సరే, మనకు చిటికలో తీరిపోయే పరిహారం అన్నమాట. మన ధన సమస్యలు తీరడానికి, ఆర్థికంగా మనం బలపడడానికి, చిన్న చిన్న మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, ఏదైనా సమస్యలు వచ్చి ఎడముఖం పెడముఖంగా మనశ్శాంతి లేకుండా ఉండటం, మనకు ఒక డబ్బు అవసరమైనప్పుడు అది మనకు వెంటనే మనం ఆశించిన దగ్గర మనకు అందకపోవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి, మీ మనసులో ఏదైనా కోరిక ఉండి మంచి జరగాలి, మాకేదైనా లక్షణంగా మంచి జరగాలి అనుకున్న టైంలో కూడా ఇలాంటి పరిహారాలు ఈ అమావాస్య రోజున, నెలకు ఒక్కసారి వచ్చేటువంటి ఈ అమావాస్య రోజున మనం చేసుకున్నట్లయితే ఈ నెలంతా కూడా మనకు అన్ని శుభంగా మనం కోరుకున్న విధంగా జరుగుతాయన్నమాట. మంగళవారం అమావాస్య కలిసి రావటం అనేది చాలా చాలా అదృష్టం అండి. ఈ అమావాస్య ఈరోజు 24 సాయంత్రం 5:30 నుంచి రేపు బుధవారం 25 సాయంత్రం వరకు అమావాస్య గడియలు అనేటివి ఉన్నాయి. అమావాస్య రాత్రి నిలిచే అమావాస్య రోజున మనం చేసే పరిహారాలు అద్భుతంగా ఫలిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి మనకు అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి అమావాస్య గడియలు పూర్తయ్యేలోపు ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఈరోజు రాత్రి అయినా చేసుకోవచ్చు. ఈరోజు రాత్రి చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు మేము చేయలేకపోయాం, చూడలేకపోయాం అనుకున్న వాళ్ళు రేపు అమావాస్య గడియలు పూర్తయ్యేలోపు కూడా ఈ పరిహారం అనేది మనం చేసుకోవచ్చు. ఇదేమి పెద్ద పరిహారం కాదండి. ఒక చిన్న మంత్రంతో మనం ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఎక్కువగా ఆర్థిక సంబంధిత మనకు ఆ బాధలు, ఆ సమస్యలు అనేటివి తగ్గుతాయి. అది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి అనేది ముందుగా ఈ వీడియోలో మనం చూద్దాం. ఫస్ట్ మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు మనం చేయబోయే ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అంటే, కందిపప్పు. మీ ఇంట్లోనే కందిపప్పు అనేది ఉంటుంది మీ వంటగదిలో. ఆ కందిపప్పు డబ్బాలో రహస్యంగా ఎవ్వరికీ చెప్పకుండా ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న వస్తువును అనేది మనం దాచి ఉంచాలి. అది కూడా మన ఇంట్లో దొరికే వస్తువేనండి. మన ఇంట్లో లేకపోయినా కూడా మన పక్కనే ఉన్న కిరాణా షాప్లో ఏ టైంలోనైనా దొరుకుతుంది. చాలా చాలా చిన్న వస్తువు, చాలా చాలా పవర్ఫుల్ అయిన వస్తువు. శుభానికి గుర్తుగా వాడేటువంటి పసుపు కొమ్ము. ఒకే ఒక పసుపు కొమ్ము వచ్చేసి మనం ఆ కందిపప్పు డబ్బాలో ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా మనం దాచినట్లయితే ఈ అమావాస్య గడియలతో కూడినటువంటి ఈ మంగళవారం రోజున మనం చేసే ఈ పరిహారం వల్ల మనకు ఆర్థికంగా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి మనకు ఆర్థికంగా మనం బలపడడానికి మనకు మంచి పాజిటివ్ వైబ్స్ అనేటివి వస్తాయి. కాబట్టి రహస్యంగా ఎవ్వరికి మీరు ఈ పని చేశాము, ఈరోజు మేము ఈ పరిహారం చేశాము అని చెప్పి మీ చుట్టుపక్కల కానీ మీ ఇంట్లో కానీ ఎవరికి చెప్పాల్సిన అవసరమే లేదు. ఎవరు చెయ్యాలి అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పిల్లలైనా, పెద్దలైనా. మీరు అనుకున్న మనసులో ఏదైనా మీకు జరగాలి, మీకు డబ్బు పరంగాన ఇంకేదైనా సమస్య అయినా సరే దాన్ని అనుకొని ఈ విధంగా మీరు ఈ పరిహారం చేసినట్లయితే తప్పకుండా మీరు అనుకున్నది నెరవేరుతుంది. ఈ అమావాస్య, అద్భుతమైన ఈ అమావాస్య రోజున తప్పకుండా ఇది చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి రిజల్ట్ అనేది వస్తుంది. దీంతో పాటు మీరు అమ్మవారికి పూజ చేసేటప్పుడైనా సరే, ఈ రాత్రి మీరు అమ్మవారికి దీపం వెలిగించి దండం పెట్టుకునేటప్పుడైనా సరే, ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని ఒక 9 సార్లు మీరు చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆర్థిక సంబంధిత బాధలు కావచ్చు, ఆరోగ్య బాధలు కావచ్చు, సంతానలేమి సమస్యలు కావచ్చు, చదువు గురించి మీ పిల్లల కోసం మీరు కోరుకున్న సమస్యలు కావచ్చు, ఏవైనా కూడా తీరిపోతాయండి. ఈరోజు మంగళవారం
భూమికి సంబంధించినటువంటి అంగారకుడు కుమారస్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అన్న కుమారస్వామి ఒకటే. మీరు తప్పకుండా ఈ మంత్రాన్ని ఈరోజు ఒక 9 నుంచి 11 సార్లు కానీ 21 సార్లు కానీ మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య గడియలు పూర్తయ్యేలోపు ఈ పరిహారాన్ని చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే తప్పకుండా మీరు అనుకున్న ఫలితం అనేది మీకు వస్తుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మంత్రం ఏంటి అంటే శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ, శరవణ భవ అనే మంత్రం చాలా చాలా పవర్ఫుల్ అయిన మంత్రం అండి. ఈ మంత్రాన్ని కనుక చెప్పుకొని మనస్ఫూర్తిగా అమ్మను మనం పూజించినట్లయితే తప్పకుండా మీ ఎలాంటి సమస్య అయినా, సంతాన సమస్య, చదువు, ఉద్యోగం, పెళ్ళి, ఎలాంటి సమస్య అయినా కూడా తీరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మంచి ఫలితాన్ని పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.